ఓవైపు పాలకుల నిర్లక్ష్యం, మరోవైపు అధికారుల అలసత్వం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతులకు కొత్త కష్టం వచ్చి పడింది. తెలంగాణ రైతుల ధాన్యం కొనేందుకు తీరిక లేని ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు పక్క రాష్ట్రాల వడ్లను తెచ్చి ఇక్కడ కాంటా వేస్తున్నారు. మన రైతుల వడ్లు వర్షాలకు తడిసి మొలకెత్తున్నా సోయలేని సర్కార్, అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్వాహకులు, దళారుల అవినీతి తెలంగాణ రైతులను నిండా ముంచుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తరసాల గ్రామంలోని PACS కొనుగోలు కేంద్రంలో రాత్రి సమయాల్లో దళారులు అక్రమ దందాకు తెరలేపారు. మహారాష్ట్ర నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వడ్లను ఇక్కడి నిర్వాహకులతో కుమ్మక్కై లారీలో లోడింగ్ చేస్తున్నారు. ఈ తతంగాన్ని గమనించిన రైతులు లారీని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ కొనుగోళ్లకు పాల్పడిన నిర్వాహకులతో పాటు దళారులపై సహకరించిన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో వడ్లు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వరిధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉంది. అకాల వర్షంతో వరిధాన్యం తడిసి ముద్దవుతోంది. ప్రభుత్వం ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోగా కవర్లు కూడా అందించలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వడ్లు తడిసి ముద్దయ్యాయని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. పెబ్బేరు పట్టణంలోని చెలిమిళ్ల కల్లాలో తడిసిన వరిధాన్యాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వనం రాములు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు చెలిమిల్ల చౌరస్తాలో ధర్నాకు దిగారు. వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం చించోలి కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యమంతా తడిసి ముద్దయింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కష్టపడి పండించిన పంటంతా నీళ్ల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని చించోలి రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా చించోలి బి మా ధాన్యం అంతా తడిసిపోతున్నా సార్. మాకు అందుబాటులో ఎక్కడన్నా రైస్ మిల్లు అందుబాటులో పంపిర్రి. మొత్తం ధాన్యం అంతా తడిసిపోయింది సార్. బాగా ఇబ్బందులు ఉన్నాం. ఇంకా కొన్ని సంచులు అత్తే మాకు మొత్తం అయిపోతుంది. 4-5 రోజులలో కంప్లీట్ చేసేట్లా చూడండి సార్. ఇది నిన్న కాటా ఎత్తే మంచిగా ఉంటుంది. ఒక 2 లారీలు పంపిస్తే ఇప్పుడు నిన్న జోకినాయి అన్నీ వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు జోకినాయి రేపన్నీ వెళ్ళిపోతాయి సార్. అందుబాటులో కలెక్టర్ సాబ్కు విజ్ఞప్తి చెప్తున్నాం. దయచేసి చెప్తున్నాం సార్. అందుబాటులో మాకు చేసేట్లా పని చేసేట్లా చూడండి సార్. కేఆర్ఎంబీ అనుమతి తీసుకోకుండా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ నిర్మిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తే ఏపీ మోకాలడ్డిందని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం చర్చించలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి బనకచెర్ల గురించి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు ఆయన. బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతూ ఉంది? ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. నంబర్ 3, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి.
నంబర్ 4 సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. నంబర్ 5 ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ అనుమతి కూడా లేదు ఇప్పుడు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు. నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్తరామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తారు, హైకోర్టులో కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మీరు మేము కట్టిన అన్నీ కూడా పాత ప్రాజెక్టులు. పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది, కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది. కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇలా ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది. ఇది జరుగుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. ఏమిచ్చిండ్రు? నువ్వు కట్టమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. మరి నిన్న నేను పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నిన్న నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు. మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని అని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నాడు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతూ ఉంటే ఎందుకు స్పందించరు? ఇవాళ మనకు గోదావరిలో 959 టీఎంసీల నీళ్లను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కేటాయించింది. మరి ఆ 959 టీఎంసీలను మనం వాడుకోవాలి కదా. ఇవాళ పైకి ఏం మాట్లాడుతున్నారు? లేదా ఇవి సముద్రంలో కలిసే నీళ్ళు అంటున్నారు. సముద్రంలో కలిసే నీళ్లు కావు ఇవి. తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకోలేదు కనుక, పూర్తి స్థాయి వినియోగంలోకి తేలేదు కనుక ఆ నీళ్లు కిందికి ప్రవహిస్తూ ఉన్నాయి. రేపు తెలంగాణ 959 టీఎంసీలు పూర్తిగా వినియోగించుకుంటే అక్కడ నీళ్లు ఉండవు. దీని వెనుక ఉన్న కుట్ర ఏంది? ఇవాళ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గోదావరి నది మీద ట్రిబ్యునల్ వేయాలని చెప్పి సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. సో గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే ఈ బనకచెర్ల ప్రాజెక్టును త్వరితగతిని నిర్మించి, ఆల్రెడీ ప్రజాధనం ఖర్చు అయిపోయింది, ఆల్రెడీ మేము ఖర్చు పెట్టేసినాము, దీనికి నీళ్లు కేటాయించండి అని చెప్పి ట్రిబ్యునల్ ద్వారా నీళ్లు తీసుకోవడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర ఇది. ఏ క్లియరెన్సులు లేకుండా వాళ్ళు కడుతూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోతున్నది? దెర్ ఆర్ మెనీ ఫోరమ్స్. నిన్న నీతి ఆయోగ్లో రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు నేను అడుగుతా ఉన్నా. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను డెలాస్లో పార్టీ ఎన్ఆర్ఐ శాఖ ఘనంగా నిర్వహిస్తుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. డెలాస్లో జరిగే కార్యక్రమానికి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని ఆరేపల్లిలో శ్మశాన వాటిక, కలువట్టు తదితర పనులకు సంబంధించి భూమి పూజ నిర్వహించారు. కార్పొరేషన్లోని గతంలో గ్రామ పంచాయతీ ఉన్న ఆరపల్లి, ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్లో డివిజన్ నెంబర్ 20లో ఈరోజు 15th ఫైనాన్స్ నుంచి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుందామని చెప్పి, ఎందుకంటే గతంలో ఈ ఆరపల్లి గ్రామం ఉన్నా కూడా శ్మశాన వాటిక లేకుండడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దర్గాలో పక్కకే వాగు పక్కకే ప్లేస్ ఉండడంగా శ్మశాన వాటిక లేకపోవడము, దానికి అనుగుణంగా ఈరోజు 15th ఫైనాన్స్ తోటి 49,50,000 మనం శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుని, దాంతోపాటు కల్వట్టు లేక రాకపోకలు ఇబ్బంది ఉంది కదా, ఇదే డివిజన్లో 12 లక్షలతో కల్వట్టుకు రెండింటికి ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. సో గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా శ్మశాన వాటిక కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడైతే
ల్యాండ్ లేదో అవన్నీ కూడా ఆగిపోయినాయి. అది ల్యాండ్ లేని కూడా ఇప్పుడు అన్నీ కూడా తీసుకొని కరీంనగర్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కూడా ఈ శ్మశాన వాటికకు హరితారంకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం. సో ఈ వర్షాకాలంలో మళ్ళీ హరితారం కూడా ప్రాముఖ్యత ఇస్తాం. తెలంగాణ రాష్ట్రం సమితి ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం అయ్యి 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వంలో జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూన్ 2వ తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మా బీఆర్ఎస్ పార్టీ డలాస్లో ఏర్పాటు చేస్తుంది. డలాస్లో నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క డలాస్ సమావేశానికి వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు న్యూయార్క్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది 31వ తారీఖు నాడు. సో దానికి కరీంనగర్ జిల్లా నుంచి నేను, నాతో పాటు రసమయ్య బాలకృష్ణ గారు మరియు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఈ జిల్లా నుంచి మేము డలాస్ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అటెండ్ అవుతున్నాం. మేము 26వ తారీఖు రేపు సోమవారం సాయంత్రమే మేము న్యూయార్క్ చేరుకుంటాం. కేటీఆర్ గారు మోస్పాలి ఫస్ట్ నాడు డలాస్కి వస్తారు కాబట్టి ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కరీంనగర్ జిల్లా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా సుమారు 10 నుంచి 11 రోజుల వరకు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం డలాస్లో అమెరికాకు అటెండ్ అవుతున్నాం. కాబట్టి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేసినది 10 నుంచి 12 రోజుల వరకు కూడా మేము అమెరికా పర్యటన ఉంటాం. కాబట్టి దానికి కరీంనగర్ ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో టీజీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్, ఆచార్య చంద్రశేఖర్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 12న ఈసెట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 18,998 మంది పరీక్షలు రాశారు. పాస్ పర్సెంటేజ్ 93.87% నమోదైందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఓయూ వీసీ కుమార్ మోలుగురం అన్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్ మన టీం కూడా. ఎవరైనా మబ్బుల్ని చూసి కుండలోని నీళ్లు ఒలకబోసుకుంటారా? అవును, కేంద్రంలోని మోదీ సర్కారు ఇలాగే చేస్తుంది. తమిళనాడుకు గోదావరి జలాల్ని తన్నుకుపోయేందుకు తెలంగాణకు హక్కుభుక్తంగా దక్కిన నీళ్లను ఒలకబోసేందుకు సిద్ధపడుతుంది. అంతర్జాతీయ జల ప్రమాణాలకు సైతం పాతర వేస్తూ చంద్రబాబుతో కలిసి కొత్త జలనాటకానికి తెరలేపుతున్నది. సముద్రంలో కలిసే వృధా జలాలను బూచిగా చూపిస్తూ బనకచొల్ల ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇచ్చేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రేవంత్ సర్కారు ప్రేక్షక పాత్ర వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కేవలం నికర జలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు ఇస్తుంది. అదే శాస్త్రీయత. కానీ బనకచల్ల విషయంలో మాత్రం చంద్రబాబు సూత్రీకరిస్తున్న వృధా జలాల ఆధారంగా కేంద్రం ముందుకు పోవడంపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా 100 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు వాడుకుంటానంటూ ఒక ట్రిబ్యునల్ తరహాలో చంద్రబాబు చెబుతున్న వృధా జలాలకు శాస్త్రీయత ఎక్కడిది? కేంద్రం దానిని ఎలా ప్రామాణికంగా తీసుకుంటుంది అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో హస్తినలో ఇంత భారీ కుట్ర జరుగుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపైన తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మేడిగడ్డను ఎండబెట్టి తెలంగాణలో గోదావరి జలాల వినియోగాన్ని తగ్గించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుగుతున్న చారిత్రక అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న నదుల్లో ప్రతి ఏటా ప్రవహించే నీటి పరిమాణాన్ని లెక్కించి ఆయా నదుల్లో ఎంత నీటి లభ్యత ఉన్నదో తేల్చి ఆయా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేపట్టేందుకు నది ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. ఇలా దేశంలో దాదాపు 8 ట్రిబ్యునళ్లు ఉన్నాయి.
వీటిలో ప్రస్తుతం 5 మనుగడలో ఉన్నాయి. దశాబ్దాల నీటి లెక్కలు తీసుకొని శాస్త్రీయ మదనం చేసిన తర్వాతనే నది పరివాహకంలోని రాష్ట్రాలకు 75% డిపెండబిలిటీ, 65% డిపెండబిలిటీపై ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేపట్టాయి. అందులో భాగంగానే గోదావరి నదిలో పరివాహక రాష్ట్రాల వినియోగం అవసరాలను పరిగణలోనికి తీసుకొని ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాతనే ఉమ్మడి ఏపీకి 1486 టీఎంసీల కేటాయింపులు జరిగాయి. దానికి బచావత్ ట్రిబ్యునల్ ఆమోద ముద్ర వేసింది. మరో ట్రిబ్యునల్ ఏర్పాటై ఇంకో లెక్క తేల్చే వరకు బచావత్ ఆమోదించిన వివరాలే కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు ప్రామాణికం. కానీ కృష్ణా జిల్లాలో దశాబ్దాల పాటు అన్యాయానికి గురైన తెలంగాణకు గోదావరిలోనూ అదే తరహా అన్యాయం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు తాజాగా కొత్త సూత్రాన్ని తెరపైకి తెచ్చారు. తమిళనాట రాజకీయ ప్రయోజనాలు పొందాలనే లక్ష్యాన్ని ఎంచుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మంచు కరిగి హిమాని నది జలాలు వృధాగా పోతుండటం, రుతుపవనాలు గతి తప్పడంతో దక్షిణాది నదులు ఒట్టిపోతున్నందున వాజ్పేయి హయాంలో నదుల అనుసంధానం అనే ప్రక్రియను తెచ్చారు. కానీ అందుకు తిలోదకాలిస్తున్న మోదీ సర్కార్ ఉత్తరాది నుంచి దక్షిణాదికి అనుసంధానాన్ని అటకెక్కించి గోదావరి కావేరీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. దీనిపై కేంద్రంలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ కేసీఆర్ హయాంలోనూ అనేక సమావేశాలు నిర్వహించింది. అయితే గోదావరిలో ఆయా రాష్ట్రాలు వాడుకోగా మిగులు జలాలు ఉంటే శాస్త్రీయంగా లెక్క తేల్చి అప్పుడు కావేరికి తరలించారని కేసీఆర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఆ శాస్త్రీయ లెక్కలను తేల్చి అన్ని రాష్ట్రాల గత, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను బేరీజు వేస్తే మిగులు అనేది ఉంటుందా లేదా అనేది సందేహాస్పదమే. అందుకే తేల్చలేని ఆ లెక్కలను ముందు వేసుకోవడం వృధా ప్రయాస అనుకునే మోదీ ప్రభుత్వం చంద్రబాబును రంగంలోకి దింపింది. ఆ మేరకు చంద్రబాబు వృధా జలాలు అంటూ బనకచెర్ల ప్రాజెక్టును రూపొందించి గోదావరిని తరలించుకుపోవాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఏటా 2000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయనేది తేల్చాల్సింది ట్రిబ్యునల్. అది నిజమేనని తేలితే ఆ మేరకు ఎగువ రాష్ట్రాలకు కూడా అందులో వాటా ఉంటుంది. కానీ 2000 టీఎంసీలు కలుస్తున్నందున అందులో 10% అంటే 200 టీఎంసీలు తాను మలుపుకుపోతానని చంద్రబాబు అనటం ఎంతవరకు శాస్త్రీయం? మరి ఏపీ వాటా 10% అయితే తెలంగాణ ఎగువన ఉన్న మిగిలిన రాష్ట్రాల వాటా తేల్చాల్సింది ఎవరు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దేశ సాగునీటి రంగ చరిత్రలో ఒక జాతీయ ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఆయా రాష్ట్రాలు కేంద్ర జల సంఘం అనుమతితో ప్రాజెక్టులను నిర్మించాలన్నా అన్నింటికంటే ముందుగా నీటి కేటాయింపులు ఉన్నాయా అని ప్రశ్న రేకెత్తుతుంది. మరి కేటాయింపులనేవి ట్రిబ్యునల్ ఆధారంగానే జరుగుతాయి. అందుకే ఇప్పటి వరకు కేంద్రం అనుమతులు ఇచ్చిన ప్రతి ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులే ప్రామాణికం. అలాంటప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాతీయ నీటి ప్రమాణాలకు భిన్నంగా మోదీ ప్రభుత్వం చంద్రబాబు చెప్తున్న వృధా జలాల ఆధారిత బనకచెర్లకు అనుమతులు ఎలా ఇస్తుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కానుంది. సముద్రంలో కలిసే వృధా జలాలకు కేంద్రం అనుమతులు ఇచ్చి నిధులు సమకూరిస్తే భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాలు కూడా సముద్రంలో కలిసే జలాల ఆధారంగానే ప్రాజెక్టుల్ని రూపొందించుకుంటాయి. తద్వారా ఎగువ రాష్ట్రాల హక్కుల్ని కాపాడేది ఎవరు అని సందేహం వ్యక్తమవుతుంది. ప్రధానంగా కృష్ణాలో కూడా 2024-25లో 858 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. 2023-24 నీటి సంవత్సరంలో 72 టీఎంసీలు, 2022-23 నీటి సంవత్సరంలో 765 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. మరి వీటి ఆధారంగా తెలంగాణ గాని ఇతర రాష్ట్రాలు గాని ప్రాజెక్టుల రూపకల్పన చేస్తే కేంద్రం అనుమతి ఇస్తుందా? కావేరికి గోదావరి జలాలను తరలించాలనే రాజకీయ తాపత్రయంలో కేంద్రం బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు పోతే దక్షిణాది రాష్ట్రాల జలాల పంపిణీల్లో మరిన్ని చిక్కుముళ్ళు, వివాదాలు రాజుకుంటాయి.
ఈ నేపథ్యంలో ఎగువ రాష్ట్రాల ప్రస్తుత భవిష్యత్ అవసరాలు ఏందనే లెక్కలు తీయాలని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. అవన్నీ పోగా మిగులు ఉన్నాయని తేలితే బనకచెర్లకు కేంద్రం అనుమతి ఇవ్వొచ్చునని, అయితే ఆ ప్రాజెక్టు ఎంత కేటాయిస్తారో అంత మేర కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనపు వాటా ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో పుణ్య స్నానమాచరించేందుకు భక్తులు భారీగా కాళేశ్వరానికి తరలివచ్చారు. సరస్వతి నదిలో పుణ్య స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా కాళేశ్వరం తరలివస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట నుండి భీమారం మండల కేంద్రం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. జోడుబాగుల వద్ద ఇరుకు వంతెన కారణంగా కాళేశ్వరం వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగియనుండడంతో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్ లో బారులు తీరారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1.5 గంటల సమయం పడుతోంది. ఇక కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపము భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయంలో పలు ఆర్జిత పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. अग्ने समिध सप्त दिग्वा सप्त ऋषय सप्त धाम प्रियाणि धाराञ्चः दिवसान् मेधाना साधारा पुष्पिल्लोके बिम्बमानोपतिष्ठता सैवास्मै तेजोवृद्धेध मङ्गलानां निवासाय यादाद्रीशाय मङ्गलं स्वामी भगवान् की चक्रराज भगवान् కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపటితో ముగుస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలతో పాటు నదిమాతకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారిని, శుభానందదేవి, సరస్వతి మాత అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా హరిత సేనలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఆర్పి పట్నాయక్ మొక్కలు నాటారు. సంతోష్ కుమార్ పర్యావరణ కోసం చేస్తున్న కృషి ఆదర్శనీయమని పట్నాయక్ అన్నారు. చెట్లు ఉంటేనే ఆక్సిజన్ లభిస్తుందని గ్రహించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్లతో ఒక మొక్క నాటించాలని ఆర్పి పట్నాయక్ తెలిపారు. ఆయన ఇది ఎన్ని సంవత్సరాలుగా 40 కోట్ల చెట్లు నాటుతూ మాలాంటి వాళ్ళతో నాటిస్తూ ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ ఏదైతే ముందు నడిపిస్తున్నారో దానికి ముఖ్యంగా ఆయన థ్యాంక్స్ చెప్తూ, ఎంతోమందికి ఆక్సిజన్ అవసరం, ఆ ఆక్సిజన్ని ఇవ్వాలి అంటే చెట్లు మాత్రమే హెల్ప్ అవుతాయని నమ్మిన సంతోష్ గారికి వెనక మేమంతా ఉన్నాం. మేము కూడా అదే అనుకుంటాం, చెట్లు నాటండి. ఎంత ఎక్కువ చెట్లు వస్తే రేపు మన ఫ్యూచర్కి, మన పిల్లలకి మనం అంత మంచి ఆక్సిజన్ ఇస్తాం, అంత మంచి ఆరోగ్యం ఇస్తాం. అందుకు చెట్లు నాటడం అనేది ఒక బేసిక్, అంటే చదువుకోవడం ఎంత బేసిక్సో చెట్లు నాటడం కూడా అంత బేసిక్స్ అనేది గుర్తుపెట్టుకుంటూ పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు స్కూల్లో జాయిన్ చేయడంతో పాటు ఒక చెట్టు నాటించండి. పిల్లలతో పాటు, పిల్లల చదువుతో పాటు ఆ చెట్టు కూడా పెరుగుతుంది. పిల్లలు ఎదిగే టైంకి ఆ చెట్టు
వాళ్ళకి నేడిస్తుంది. నా తర్వాత నా వల్ల ఆ ముగ్గురు నామినేట్ అంటే చెట్లు నాటాలని నా మాట చెప్పగానే వినేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. 7 Hills సతీష్ ప్రొడ్యూసర్, తన పేరు ఒకటి నామినేట్ చేస్తున్నాను. తర్వాత నాతో పాటు పాటలు పాడే సింగర్ సత్యామ్ని, తనకి నామినేట్ చేస్తున్నాను. దయచేసి మీరు చెట్లు నాటండి. అలాగే మూడో వ్యక్తిగా నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ధన్ కూడా ఈ సందర్భంగా నేను నామినేట్ చేస్తున్నాను.